సింగర్ చిన్మయి శ్రీపాద తన మార్ఫింగ్ ఫొటోస్ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. డబ్బులు తీసుకొని తనను అసభ్య పదజాలంతో తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన చిన్మయి వీడియో కూడా రిలీజ్ చేశారు. పోస్ట్ లో ఏముంది, వీడియో ద్వారా చిన్మయి ఏం చెప్పాలనుకున్నారు, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. తన అభిప్రాయాలు, అభ్యంతరాలు నిర్భయంగా వెల్లడించే లేడీస్ లాంటి జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది చిన్మయి శ్రీపాద. మహిళలకు సంబంధించిన విషయాల్లో తన వాయిస్ గట్టిగా వినిపిస్తారు. అందుకే ఆమెను ఫెమినిస్ట్ అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు. విమర్శలను, ట్రోల్స్ ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే చిన్మయి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు. లేటెస్ట్ గా తన మార్ఫింగ్ ఫొటోస్ పై రియాక్ట్ అయ్యారు. ఆ పిక్స్ ను తన అకౌంట్ లో పోస్ట్ చేసిన చిన్మయి దానిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చా అని చెప్పారు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుని కొన్ని వారాలుగా తనని అసభ్యకర పదజాలంతో తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే, ఈ రోజు నాకు ఒక పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన ఫోటో వచ్చింది. వెంటనే నేను దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశాను. వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అనేది ఇక్కడ విషయం కాదు. కానీ గత 10 వారాలుగా మా కుటుంబాన్ని వేధించేందుకు డబ్బు తీసుకొని పని చేస్తున్న వారి నుంచి, అసభ్య పదజాలంతో తిట్టే వారి నుంచి అమ్మాయిల్ని కాపాడేందుకు ఈ వీడియో చేశాను అని చిన్మయి స్పష్టం చేశారు. ఈ మధ్య రాహుల్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టైంలో చిన్మయి, రాహుల్ చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. మంగళసూత్రం గురించి రాహుల్ కామెంట్లు దుమారం రేగింది. ఆ కామెంట్స్ ని ట్యాగ్ చేస్తూ మంగళసూత్రం లైంగిక దాడులను, అత్యాచారాలను ఆపలేదు. పుట్టుక నుంచి చనిపోయే వరకు ఈ సమాజంలో స్త్రీలకి భద్రత లేదు. చాలా చోట్ల మృతదేహాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అప్పుడే పుట్టిన పసికందుల్ని కూడా వదిలిపెట్టడం లేదని పోస్ట్ పెట్టారు చిన్మయి. ఈ పోస్టుపై కూడా కొందరు నెటిజన్లు చెలరేగి విమర్శలు చేశారు. చిన్మయి లాంటి వారికి పిల్లలు పుట్టరని, పుట్టినా వెంటనే చనిపోవాలని తీవ్రంగా మాట్లాడారు. కొందరు వాడిన భాష రాయటానికి కూడా అసహ్యం అనిపించే పదాలను వినియోగించారు. ఇవన్నీ చూసి మనస్తాపానికి గురైన చిన్మయి ఎక్స్ వేదికగా సజ్జనార్కి ఫిర్యాదు చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియోలో తనను దూషించిన నెటిజన్ల గురించి మరొకసారి ప్రస్తావించారు. పుట్టిన పిల్లలు చనిపోవాలని కోరుకునే ఇలాంటి అబ్బాయిలకు అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలా అని ప్రశ్నించారు. అందరికీ రాహుల్ లాంటి భర్త లభించొద్దా అంటే, అలాంటి మంచివారు దొరకనప్పుడు పెళ్లి చేయటం మానేయండి అన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోస్ వస్తే అమ్మాయిలు భయపడొద్దు, కుటుంబ సభ్యులకు చెప్పండి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి సూచించారు చిన్మయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.